నమస్తే తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. సెప్టెంబర్ 30వ తేదీ వార్తా వివరాలు చూద్దాం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ 3వ రోజు కూడా విచారణ కొనసాగించింది. సిట్ అధికారులు ఇవాళ టీటీడీ పిండిమర ల్యాబ్ ను పరిశీలించారు. తిరుమలలోని గోడౌన్లో రీసెర్చ్ సెంటర్లను గోడౌన్లకు వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలు అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లో ముడి సరుకుల నాణ్యతను పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తుండటం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సిల్క్ సెన్సెస్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో సిల్క్ సెన్సెస్ చేపట్టనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రంగారెడ్డి జిల్లా కోర్టు వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుండి ప్రభుత్వం తరపున సనాతన ధర్మం తరపున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. తాజాగా నారాయణుని స్మరణ కోసం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని సాధారణ ప్రజలు సైతం సులువుగా పఠించేందుకు అనువుగా సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యేకంగా చిన్న ఆడియోను రూపొందించారు. దాంతో కీరవాణికి జనసేనాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఒక లేఖను విడుదల చేశారు. జాతీయ నేతలను పై అధికారులను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆ సంస్థ చీఫ్ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడమేంటని నిలదీసింది. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేశారు. 55 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా చెరువులు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట కూల్చివేతలు చేపడుతూ వార్తల్లో నిలుస్తోంది ఈ సంస్థ. అయితే తాజాగా హైడ్రాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో వివాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కూతురుతో పాటు ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. తాము ఉంటున్న అపార్ట్మెంట్ పైకెక్కి 18 అంతస్తుల పై నుంచి కిందకు దూకింది. నార్సింగ్ లోని మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్ లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.